అసలు ఎవరు వీళ్ళు? డై హార్డ్ ఫ్యాన్స్. షేక్ 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 ఆడిస్తాను రా. ఒక ఇండియన్ సినిమా ఫిలిం హిస్టరీ ఆర్ ఫేస్ ని మార్చింది. యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా వైడ్ కి రెబల్ గాడ్ లా మార్చింది బాహుబలి. అలాంటి 2 parts ఆఫ్ బాహుబలి, ది బిగినింగ్ అండ్ ది కంక్లూజన్ ఇన్ 1 part యాజ్ ద ఎపిక్ బాహుబలిగా రిలీజ్ చేశారు విత్ కట్ డ్యూరేషన్ ఆఫ్ 3 hours 45 minutes. ఇట్స్ స్పీచ్లెస్. ఆబ్వియస్లీ రిలీజ్ అంటే ఏ సినిమాకైనా సీట్లలో ఎవరు కూర్చోరు. ఫోన్లు పట్టుకుని ఏదో కొత్తది ఏదో చూస్తున్నాం అన్నట్టు ఎగ్జైట్మెంట్ తో వీడియోలు రికార్డ్ చేస్తుంటారు. కానీ నిన్న October 30th ఈవినింగ్ రిలీజ్ కూడా ప్రీమియర్ పడ్డాయి విజయవాడ శైలజ థియేటర్ లో. థియేటర్ ఆపరేటరే కావాలని సౌండ్ ఆఫ్ చేసి ఆడియన్స్ తో సాంగ్స్ పాడించడం, ఒక ఎలివేషన్ కి లైట్స్ తో ట్రిప్ చేయడం, ఒక మేజర్ డైలాగ్స్ వస్తున్నప్పుడు మళ్ళీ సౌండ్ ఆఫ్ చేసి ఆడియన్స్ చాంటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కరెక్ట్ గా జక్కన్న గారు ఏమని బాహుబలి ద ఎపిక్ అని రిలీజ్ చేశారో నాకైతే ఒక ఎపిక్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఆఫ్టర్ 10 years ఇస్ నాస్టాల్జిక్ మ్యాన్. థ్యాంక్ యూ ఎస్ఎస్ రాజమౌళి గారు for making us to remember that we had biggest epic from Tollywood, that is Bahubali. Literally before Bahubali, after Bahubali, మొత్తం ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని చెడగొట్టేశారని చెప్పాలి జక్కన్న. బట్ ఇన్ ఎ పాజిటివ్ వే ఆఫ్ కోర్స్. ఓకే బాహుబలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో నేను ఎక్కువ మాట్లాడను. ఇంతకీ ఈ బాహుబలి ది ఎపిక్ లో ఇంటర్వెల్ ఎక్కడొచ్చింది? సాంగ్స్ అన్ని ఉన్నాయా ఆర్ లేపేశారా? ఏవైనా కొత్త సీన్స్ యాడ్ చేశారా? సో డిస్కస్ చేద్దాం. సింపుల్ గా చెప్తాను. బాహుబలి ద బిగినింగ్, ద కంక్లూజన్ 2:2 రేషియోలో 3 hours 43 minutes డ్యూరేషన్. ఫస్ట్ హాఫ్ అప్ టు ఇంటర్వెల్ కార్డ్ కరెక్ట్ గా కట్టప్ప కిల్స్ బాహుబలి, బట్ యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని ఇంటర్వెల్ కార్డ్. సాంగ్స్ శివునియానా ఆబ్వియస్లీ ఉంటుంది, దేవరా సాంగ్ ఉంటుంది, కాకపోతే పచ్చపోటేసిన సాంగ్ తీసేశారు. మనోహరి ది బెస్ట్ క్లాసిక్ ఐటమ్ సాంగ్ లేపేశారు. సెకండ్ హాఫ్ లో సాహోరే బాహుబలి పక్కా ఉండాలి కాబట్టి విచ్ ఈస్ వెరీ ఎంగేజింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ అనుష్క శెట్టిది ప్రభాస్ ది హంసనవ సాంగ్ తీసేసామని రాజమౌళి గారు రీసెంట్ పోడ్కాస్ట్ విత్ ప్రభాస్ అండ్ రానా అందులో చెప్పారు. కానీ హంసనవ విజువల్లీ బాగుంటుంది. అనుష్కకి ప్రభాస్ గారికి ఒక సాంగ్ ఉండాలి కాబట్టి ఉంచారు. సో అది కాకుండా కొత్త సీన్స్ యాడ్ చేశారా అంటే నో, పెద్దగా ఏం యాడ్ చేయలేదు. మన మహేంద్ర బాహుబలి కోటలోకి ఎంటర్ అయ్యాక ఒక ఎలిఫెంట్ సీన్ అండ్ ఎక్స్ట్రా విఎఫ్ఎక్స్ అయితే పెద్దగా ఏం యాడ్ చేయలేదు. కానీ అట్ ద స్టార్టింగ్ స్టేజ్ ది ఎపిక్ బాహుబలి ఒక టైటిల్ కార్డ్ దగ్గర విఎఫ్ఎక్స్ అనేది చాలా బాగుంటుంది. సో అంతా మించి ఏమీ లేవు. మిగతాదంతా సేమ్ టు సేమ్. కొన్ని సీన్స్ అనేవి ట్రిమ్ చేసేసారు, ఆల్రెడీ చెప్పారు. సో మీకు ఈ ఎపిక్ బాహుబలి అనేది థియేటర్ లో చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే మంచి డాల్బీ అట్మాస్ 4K or 2K స్క్రీనింగ్ ఉన్న థియేటర్ లో చూడండి. వర్త్ వాచ్. సో దట్స్ ఇట్ ఫర్ ద బాహుబలి ద ఎపిక్ ప్రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్. సో మా ఈ ఎక్స్పీరియన్స్ మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినీ సెట్ మాల్. మీరు ఈ బాహుబలి ఎపిక్ చూసారా? చూస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ ఒపీనియన్ అనేది. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సినీ సెట్ మాల్. జై మహేష్ ప్రతాప్.